హలో, నా పేరు ప్రవీణ్. నేను ఈరోజు మీకు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటో క్లుప్తంగా చెప్తాను. డిజిటల్ మార్కెటింగ్ అంటే బేసికలీ ఇది వెబ్సైట్స్కి సంబంధించినటువంటి ప్రక్రియ. వెబ్సైట్స్ అంటే ఏంటి? మీరు మొబైల్ ఫోన్లో ఓపెన్ చేసే ప్రతిదీ, ఒక బ్రౌజర్ను ఓపెన్ చేసి సెర్చ్ చేసే ప్రతిదీ వెబ్సైట్లలోనే నిక్షిప్తమై ఉంటుంది. ఆ సమాచారాన్ని మనం చదువుతాము. కాబట్టి ఇదంతా వెబ్సైట్ డిజైనింగ్ ద్వారా చేస్తారు. ఆ వెబ్సైట్ డిజైనింగ్ ద్వారా చేసిన సమాచారాన్ని మనము ఎలా సేకరిస్తాము అంటే మనం వెతుకుతుంటాము. ఎలా వెతుకుతాము? ఆ వెతికిన ప్రక్రియలో మనకి కావాల్సిన ఆన్సర్ని ఎవరైతే ఇస్తారో, తొందరగా ఇస్తారో, అంటే మొదటగా ఇస్తారో వాళ్ళని మనము క్లిక్ చేస్తాము. సో దీన్ని డిజిటల్ మార్కెటింగ్ ద్వారా చేస్తారు. అంటే రకరకాల వెబ్సైట్స్ ఉంటాయి. ఆ రకరకాల వెబ్సైట్స్లో మనము కొన్ని వెబ్సైట్స్ టాప్లో ఉంటాయి, వాటినే క్లిక్ చేస్తాము, వాటినే చూస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, సినిమా రివ్యూస్ ఉంటాయి. మీరు కొత్త సినిమా ఏదైనా రిలీజ్ అవ్వగానే వెంటనే మనం వెతుకుతాము, సినిమా రివ్యూ ఎలా ఉందనేసి వెతుకుతాము. దానికి చాలా వెబ్సైట్స్ రకరకాల ఆన్సర్స్ రాస్తారు. ఆ రకరకాల వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఫస్ట్ వచ్చే వెబ్సైట్ని మనం మొదటగా చూస్తాము. సో ఇదంతా చేయబడింది డిజిటల్ మార్కెటింగ్ ద్వారా. అంటే ఫస్ట్ ఎవరైతే నుంచున్నారో వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ ద్వారా వాళ్ళ వెబ్సైట్ మొదటగా వచ్చేటట్టుగా చేసుకున్నారు. అంటే మీరు ఫస్ట్ సమాచారం ఇస్తే అది ఫస్ట్ వచ్చిన రిజల్ట్ కింద కన్సిడర్ చేయదు గూగుల్. మనకి బేసికలీ సెర్చ్ ఇంజిన్ అనేది గూగుల్. ఇది అందరికి, ఈవెన్ చిన్నపిల్లల్ని అడిగినా చెప్తారు గూగుల్ అనేది ఒక సెర్చ్ ఇంజిన్ అనేసి, అంతే కదా. సో ఈ గూగుల్ సెర్చ్ ఇంజిన్లో మీరు వెతికే ప్రతి దానికి, మీరు నిక్షిప్తం చేసే ప్రతి సమాచారానికి, అంటే ప్రతి వెబ్సైట్కి మీరు ఫస్ట్గా నేను పెట్టాను కదా నాదే ఫస్ట్ వస్తుందని అనుకోకండి, అలా ఉండదు. సో ఎవరైనా ఇస్తే దానికి కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఎంత క్లారిటీగా ఇచ్చారు, మీరు ఎంత క్లియర్గా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారు కస్టమర్స్కి, అంటే విజిటర్స్కి. సో ఆ ఇన్ఫర్మేషన్ ఎంత క్లియర్గా ఉంది, ఇమేజెస్ ఎంత బాగా పెట్టారు, రకరకాల రీజన్స్ ఉంటాయి. అలాంటి రీజన్స్ అన్నీ అనలైజ్ చేసుకొని గూగుల్ ఒక డెసిషన్కి వస్తుంది, వీళ్ళ వెబ్సైట్ ఫస్ట్ చూపించాలనేసి. సో అదేవిధంగా వాళ్ళ వెబ్సైట్స్ ఫస్ట్లో చూపించడం జరుగుతుంది. సో ఈ డిజైనింగ్, ఈ కావాల్సిన క్వాలిటీ ఫీచర్స్ ఇవన్నీ చేయాలంటే ఒక పర్సన్ కావాలి. ఆ పర్సన్ని మనము డిజిటల్ మార్కెటర్ అంటాము. సో మనలాంటి డిజిటల్ మార్కెటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అనలైజ్ చేస్తారు, ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలో వాళ్ళు గ్యాదర్ చేస్తారు, దాని తర్వాత వాళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తారు. సో వీటిని మనం నేర్చుకుంటాం డిజిటల్ మార్కెటింగ్ ద్వారా.